డిజిగ్నేషన్ ఒకటి ఉండాలనేది లోకేష్ ఉద్దేశం. కానీ మరి చంద్రబాబు గారు ఒత్తిడికే లొంగారా, లేకపోతే గనక ఏది భాష్యం రామకృష్ణ గారు డామినేట్ చేశారు అక్కడ చూడాలి. అంటే ఇద్దరు ల్యాబీలే, అదే కదా. ఈ ల్యాబీల్లో సానా సతీష్ ల్యాబ్ ఇష్టే, రామకృష్ణ ల్యాబ్ ఇష్టే, రాజేష్ ల్యాబ్ ఇష్టే. లోకేష్ గారి ల్యాబీజ్ అని పక్కన పెట్టేసి ఈ చంద్రబాబు గారి ల్యాబీజ్ అంటే ఇప్పుడు దాంట్లో కోటా పంచుకోవడం లెక్క చూస్తే పార్టీ కోటాలో చింతకాయల విజయ్, ఇతని కోటాలో చంద్రబాబు గారి కోటాలోనేమో భాష్యం రామకృష్ణ, అంతే. తర్వాత లోకేష్ కోట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పంచుకున్నట్టు. అంటే కిలా రాజేష్ కి ఇస్తే మళ్ళీ సామాజిక వర్గం డామినేషన్ పెరిగిపోద్దని ఆలోచించారా? రెండు కమ్మ అయిపోతే అందుకని ఆపారు నాకు అర్థమైనంత వరకు. ఇంకోటి రెండేంటి, ఇప్పుడు రెండు కమ్మ ఒక కాపు అయింది, అందుకని బీసీకి చింతకాయల విజయ్కి ఇచ్చారు, సరిపోయింది. అది అందుకని ఆగారు. అది ఫస్టే వచ్చింది ఆ పదం. నేను మొదట వీడియో చేసిన రోజునే ఇట్లా కిలా రాజేష్ కి జరుగుతోంది అన్నటువంటి సందర్భంలోనే నేను ఆ వీడియోలోనే మెన్షన్ చేశా, ఇద్దరికి అమ్మ అవుతారు అప్పుడు మరి చంద్రబాబు గారు ఒప్పుకుంటారు లేదు తెలదు, ముగ్గురికి అమ్మ అంటే కాబట్టి అన్నటువంటిది. ఇప్పుడు ఇతను కాపు అవుతాడు ఇంకోటి సానా సతీష్. అలాగనే వరలరామయ్య గారికి ఇచ్చుంటే అప్పుడు నాలుగిట్లో ఒక అమ్మ కాపు బీసీ ఎస్సీ అయి ఉండేది కదా నిజంగా ఈక్వేషన్. అంటే ఇక్కడ లోకేష్ మనిషి కాదు కదా.